హలో ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు కదా. ఇండియాలో యూట్యూబ్కి వచ్చే సంపాదన చాలా ఎక్కువ. చాలామంది చాలా మంచి మంచి కంటెంట్స్ పెట్టి అలా యూట్యూబ్ ద్వారా డబ్బులు అనేది సంపాదించుకున్నారు. సో ఆ విషయం మనకి తెలిసిందే. మన దేశంలో చాలామంది రిచెస్ట్ యూట్యూబర్స్గా కూడా మారారు. కానీ ఇక్కడ ఒక చిచ్ అనేది వచ్చింది. కొన్ని యూట్యూబర్స్ మంచి మంచి కంటెంట్స్ చేసి యూట్యూబర్స్ అది అప్లోడ్ కూడా చేయకుండా ఉన్నారు. అది ఎందుకో మీకు తెలుసా? సో ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యానిమల్స్ వాళ్ళ రిఫ్లెక్షన్ చూసి భయపడతారు. అది ఏ యానిమల్ అనేది మీకు తెలుసా? సో కేవలం ఒక్క వెబ్సైట్లో రిజిస్టర్ వల్ల మనం మనం మన ఒక కాలేజ్కి వెళ్ళి హీరో నుండి జీరో దాకా మనం అవ్వచ్చు. అది విషయం మీకు తెలుసా? మన ఒక్క బనానాలో తినడం వల్ల మన బాడీలో ఒక పార్ట్ అనేది సన్ లాగా హీట్ ఎక్కిద్ది. అదేంటో మీకు తెలుసా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మాటలు, ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పడానికి నేను వచ్చేసాను ఈ వీడియోలో. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అనేది ఇవ్వండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా సినిమాల్లో కానీ, లేకపోతే హౌస్ పార్టీస్లో కానీ, లేకపోతే మనకి టైంపాస్గా తినడానికి ఇష్టపడేది ఎవరైనా సరే పాప్కార్న్. ఈ పాప్కార్న్ అనేది హెల్దీ ఫుడ్ అని అంటారు. వింటే నమ్మబుద్ధి కాదు, కానీ అది మాత్రం నిజం. పాప్కార్న్ తినడం వల్ల మన ఒక బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. పాప్కార్న్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మన యొక్క బాడీలో మజిల్ని బిల్డ్ చేయడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. అది కాకుండా మన ఒక బ్లడ్ టిష్యూస్ కూడా పాప్కార్న్ క్లియర్ చేస్తుంది. సో ఒకవేళ ఈ పాప్కార్న్ అనేది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కాకుండా ఓన్లీ సాల్ట్ పాప్కార్న్ అనేది తింటే మనకి ఒక టీత్ కూడా చాలా మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బయట దొరికే పాప్కార్న్ అనేది హెల్దీ అయితే కాదు. బయట మనకి చాలా బటర్ మరియు చాలా రకాల ఫ్లేవర్స్ అనేది కలుపుతారు. కానీ నార్మల్గా పాప్కార్న్ చాలా హెల్దీగా ఉంటుంది అంటే మనం అసలు నమ్మం. కానీ మనకి పాప్కార్న్ తింటూ ఉన్నప్పుడు ఏదో హెల్దీ ఫుడ్ తింటున్నాం అనే ఫీలింగ్ అనేది రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒకవేళ మీరు సన్ అంత పెద్ద ప్లానెట్ని బనానాతో తయారు చేస్తే సన్ అనేది ఎంత వేడిగా ఉంటుందో అంతే డబుల్ వేడిగా ఆ స్టార్ అనేది మండుతుంది. సో వినడానికి ఇదేదో ఫేక్గా మరియు ఇదేదో జోక్గా అనుకోవచ్చు, కానీ మనకి చాలా ఫ్యాక్ట్స్ అనేది తెలియదు. సో సన్ యొక్క ట్రెమెండరస్ వెయిట్ వల్ల సన్ చాలా వేడిగా ఉంటుంది. ఒకవేళ సన్ యొక్క వెయిట్ మరియు మాస్ యొక్క వెయిట్ దాంతో కూడా మన బనానాస్తో తయారు చేస్తే అది కూడా అంతే హీట్ని జనరేట్ చేయగలరు. అది కూడా ఎగ్జాక్ట్ సన్లానే పనిచేసిద్ది. కానీ సన్ నుండి వచ్చే అలాంటి హీట్ ఇవ్వకపోవచ్చు, కానీ దాని యొక్క హీట్ సన్ లాగే జనరేట్ అయితే అయ్యిద్ది. కానీ ఇదైతే ప్రాక్టికల్గా చేయాలంటే ఇంపాసిబుల్ అనేది మనం చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, టైంతో పాటు జనాలు చచ్చిపోవడం అనేది చాలా తగ్గింది అంటే మీరు అగ్రీ చేస్తారా? కాలం గడిచే కొద్దీ జనాలు చనిపోయే రేట్ అనేది కూడా తగ్గింది. ఒకప్పుడులాగా కాదు, మన తాత ముత్తాతల రోజులు అనేవి పోయినాయి. మన దగ్గర చాలా ఎక్విప్మెంట్స్, చాలా కంఫర్టబుల్ మెజర్స్, చాలా సేఫ్టీ మెజర్స్, చాలా ప్రొటెక్షన్స్, చాలా ఎక్విప్మెంట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంది. పూర్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చనిపోయే వాళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువైంది. ఒకవేళ ఇప్పుడు కూడా మనం ఒక 19th సెంచరీ గురించి, మొరాలిటీ రేట్ గురించి మాట్లాడుకుంటే, దాంతో పోల్చుకుంటే అప్పుడు జనాభా చనిపోయినప్పుడు అదే జనాభా ఇప్పుడు చనిపోయి ఉంటే మాత్రం దాంట్లో సగం మంది ఉండరండి. సో ఎందుకంటే అప్పుల్లో వాళ్ళ జాబ్లోనే సేఫ్టీ మెజర్స్ లేకుండా చాలామంది చనిపోయారు. అప్పుల్లో వాళ్ళ జాబ్స్ అనేది చాలా రిస్కీ అనేది ఉండేది. సో బేసిక్గా కోల్ మైనర్ నుండి వుడ్ కట్టర్ వరకు బేసిక్ ఎక్విప్మెంట్స్ అనేది, బేసిక్ సేఫ్టీ మెజర్స్ లేకుండా చాలామంది చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, గిప్స్ కార్ట్ అనేది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది.
లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ గిఫ్ట్స్ కార్డ్ అనేది ఇస్తూ ఉంటారు. బేసికల్గా చెప్పాలంటే ఇదొక రకమైన డిజిటల్ మార్కెటింగ్, లైక్ డిజిటల్ మనీ అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్ని డిజిటల్ మనీతో బై చేస్తే ఇతరులు ఆ గిఫ్ట్ కార్డ్తో నచ్చిన వస్తువులు అనేది కొనుక్కోవచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే 20% ఆ గిఫ్ట్ కార్డ్ అనేది యూస్ చేయరు. మనందరికీ తెలిసిందే గిఫ్ట్ కార్డ్కి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అనేది ఇస్తారు. సో అది మనకి గుర్తుండకపోవడం వల్ల మనం ఆ గిఫ్ట్ కార్డ్ అనేది యూస్ చేయం. మనకి ఇంకో విషయం ఏంటంటే మనం అప్పుడు ఆ గిఫ్ట్ కార్డ్ అనేది యూస్ చేయకపోవడం వల్ల ఏదైతే ఆ గిఫ్ట్ కార్డ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ అనేది హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇండియాలో ఒక సిటీని డైమండ్ సిటీ అని పిలుస్తారు. దాని వెనకాల ఒక అద్భుతమే ఉంది. సో ఒకానొక అప్పుడు సూరత్లో ఒక రూమర్ స్ప్రెడ్ అయి ఉంది. రోడ్డు మీద కొన్ని కోట్ల వేల డైమండ్స్ పడిపోయినాయి అని స్ప్రెడ్ చేశారు. అది వినగానే జనాలు పడి రోడ్డు మీద అనేది వెతికేశారు. అదొక్కటే కాదండి, సో చెత్తల్లో కూడా వెతకడానికి అసలు వెనకడలేదు మన జనాలు. సో దాన్ని మీరు చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు. సో రోడ్డు మీదే కాకుండా రోడ్డు మీద ఏమైనా చిన్నది ఏమైనా దొరికిద్దేమో అని వెతుకుతున్నారు. కొంతమంది అయితే నిజంగా డైమండ్స్ అనేది దొరికాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా దొరికినాయి. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డైమండ్స్ చెక్ చేసినప్పుడు అవి నిజమైన డైమండ్స్ కాదని తేలింది. అది బయట ఒక రూపాయి, ₹2కి దొరికే డైమండ్స్. అది వినగానే జనాలు అందరూ అయ్యో ఇంత మోసపోయామే ఏంటి అనేది పాపం అనుకున్నారు జనాలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, డాల్ఫిన్స్ అనేది పడుకున్నప్పుడు దాని ఒక బ్రెయిన్ అనేది హాఫ్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాయి. సో మీకు వచ్చే డౌట్ ఏంటంటే డాల్ఫిన్ బ్రెయిన్ అనేది ఒక ఫోనా అని. సో మనకి తెలియని విషయం ఏంటంటే డాల్ఫిన్స్ అనేది వాళ్ళ అవసరానికి ఒక సైడ్ బ్రెయిన్ అనేది స్విచ్ ఆఫ్ చేసి వేరే సైడ్ బ్రెయిన్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటర్లో ఉన్నప్పుడు కూడా ఒక బ్రెయిన్ అనేది సగం స్విచ్ ఆఫ్లో ఉంది, సగం పని చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి డాల్ఫిన్స్ అనేది జీవితాంతం నిద్రపోదు, కంప్లీట్గా అసలు నిద్ర అనేది పోదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సినిమాలో మనం చాలా ట్రైన్ సీన్స్ అనేది చూస్తాం. దాన్ని నిజంగా కదిలినట్టు ట్రైన్ ఉంటుంది. అసలు షూట్ చేయరండి, అసలు నిజంగానే ఆ ట్రైన్ లాగా ఒక సెట్ అనేది వేస్తారు. అలా క్రియేటివ్గా అనేది చేస్తూ ఉంటారు షూటింగ్లో. సో కాల్డ్ డైరెక్టర్స్ ఎవరైతే సినిమాలో చేస్తున్నారో వాళ్ళు నిజంగానే డైరెక్ట్గా ట్రైన్ నుండి షూట్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా లేట్ అవుతుంది. సో దాని కారణం వల్లే ట్రైన్ సీన్స్ అనేది సెట్స్లో కానీ చేస్తారు. సో అవన్నీ చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉండొచ్చు, కానీ కొన్ని సినిమాల్లో అయితే నిజంగానే ట్రైన్స్లో అనేది చేశారు. దట్స్ ఆల్ టుడేస్ వీడియో. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చెప్తూ ఉంటాను. సో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. సో దిస్ ఇస్ కీర్తి సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ.